सोऽयं विश्वविसर्गदत्तहृदयः सम्पश्यमानः स्वयं बोधं खल्वनवाप्य विश्वविषयं चिन्ताकुलस्तस्थेवान् तावत्त्वं जगतां पते तपतपेत्येवं हि वैहायसीं वाणीमेनमशिश्रवश्रुतिसुखां कुर्वंस्तपः प्रेरणाम्. వారిని జగతాంపతే అని సంబోధన చేస్తున్నారు. అంటే ఈ సమస్త జగత్తుకు ఆయన ఈశనకర్త, పతి, పాలకుడు. అందుకని జగతాంపతే అని ఆయన ఆయన్ని సంబోధన చేస్తున్నారనమాట. సరే, ఆయన్ని సంబోధన చేస్తూ ఇప్పుడు మనం ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం, ఆ బ్రహ్మదేవుడికి సమస్త సృష్టిని రచించాలన్న సంకల్పం కలిగింది. అయితే ఎలా చేయాలి? ఈ విశ్వాన్ని విశ్వ విసర్గదత్త హృదయం అంటే ఈ సర్గ విసర్గ అంటారనమాట. ఇవి ఏంటంటే సృష్టి విస్తరణ. ఇది ఎలా చేయాలి? సృష్టి చేయాలన్న సంకల్పం అయితే కలిగింది. ఎలా చేయాలి సృష్టి? దానికి కావలసినటువంటి ఈ జ్ఞానం ఆయనకి స్ఫురించలేదట. ఎటువంటి ఏ జ్ఞానంతో ఈ సృష్టి క్రమం ఎలా జరగాలి, ఎలా దాన్ని కొనసాగించాలి అన్నటువంటి ఆ భావన మనసులోకి రాలేదు ఆయనకి. అప్పుడు ఏం చేశారు, ఇంకా ఎలా తెలుస్తుంది, ఎలా చేయాలి అని ఇంకా ఎవరన్నా ఇంకొకరు ఉంటే కదా అడిగి తెలుసుకోవడానికి. దానికోసం ఆయన చుట్టుపక్కలంతా కూడా చూశారట. సంపశ్యమాన, ఆ కుతూహలంతో ఇంకెవరన్నా ఉన్నారేమో, అసలు ఏదైనా మనకి తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి కదా. అందుకని ఆయన అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, దాన్ని ఒక సాధన చేస్తున్నారు. మనకి తెలియదని ఊరుకోకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆ చుట్టుపక్కలంతా చూశారట. ఎక్కడ ఏమీ కనపడలేదు ఆయనకి, ఏమీ మనసుకి తోచలేదు. ఆ చుట్టుపక్కల విషయం చూసినా కూడా ఆయనకి ఏమీ మనసుకు రాలేదు. అప్పుడు ఏమైపోయింది, మనస్సు చింతాకుల. ఆ చింత అనేసరికి ఆ మనస్సు, ఆ చింత ఎప్పుడైతే వస్తుందో అది మోహం వస్తుంది. అవి మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఆ మోహానికి లోనయ్యాడో అర్జునుడు, అప్పుడు ఆయన చింత విషాదానికి లోనయ్యాడు. ఈయన కూడా నేను సృష్టి చెయ్యాలి అన్న ఒక భావన వచ్చి, ఆ జ్ఞానం ఎలా చెయ్యాలన్న ఆ జ్ఞానం, ఆ భావన మనసుకు రాక ఒక మోహానికి లోనయ్యి ఆ చింతకు లోనయ్యాడన్నమాట. అయితే ఇంకా ఏమిటి కర్తవ్యం, ఎలా చెయ్యాలి అని ఇక్కడ మనం పోతన భాగవతంలో అయితే ఇంకా వర్ణిస్తారు. ఏంటంటే ఆయన కూర్చున్నటువంటి ఆ కమలం అంతా చూశారట. ఆ కమలానికి ఆధారంగా జలం ఒకటే కనపడుతుంది. ఆ సృష్టి అంతా జలంతోనే నిండిపోయింది. ఈ జలం కమలం తప్పించి ఏమీ కనపడలేదు. ఏమిటి దీనికి మూలము అని ఆ కమలంలో నుంచి నాళం ఉంటుంది కదా లోపలికి, ఆ నాళంలోకి కూడా ఆయన వెళ్ళి చూశారట. ఎక్కడ ఏమీ కనపడలేదు. అంటే మనకేం చెప్తున్నారు, మనం భగవంతుడి కోసం ఈ బయట ప్రయత్నాలు చేయడం కాదు. లలితా సహస్రనామంలో కూడా చెప్తారు కదా, ఆవిడ అంతర్ముఖ సమారాధ్య అని. అలా అంతర్ముఖంలోకి వెళ్ళి మనం ఆమెను కోసం ఆరాధన చేస్తే ఆ తత్వాన్ని అందుకోగలుగుతాం. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా బహిర్ముఖంగానే తన ప్రయత్నం అంతా చేశాడు. కాకపోతే ఆయనకి ఎటువంటి సాధన ముందు అడుగు పడలేదు. ఏం చేయాలి అనే ఆలోచనే తెలియలేదు. అటువంటి సమయంలో వైహాయసీం వాణి అంటే ఆ స్వామి యొక్క వాణి, ఆయన వాక్కుని ఆకాశతత్వం ద్వారా, ఆకాశం యొక్క గుణం ధ్వని కదా, ఆ రూపంలో ఆ స్వామి ఆయన వాణిని వినిపించారట. ఏంటి, తప తప అన్న ఆ శబ్దం వినిపించిందట. ఆ శబ్దం విని ఓహో అది ఎలా ఉందట, ఆయనకి చెవులకి చాలా శృతి సుఖం అన్నారు. ఆ చెవులకి చాలా సుఖంగా ఉందట. కర్ణకఠోరంగా కాకుండా ఆ చెవులకి చాలా శృతి సుఖంగా ఉందట, చెవులకి ఇంపుగా ఉందట. ఓహో అంటే ఆ పరమాత్మ నన్ను తపస్సు చేయమని ప్రేరేపిస్తున్నారు అని చెప్పి
ఆ ఆ భావనని అందుకున్నారట. అది అంటే సృష్టి క్రమానికి ఏదైనా మనం ఒకటి చెయ్యాలి, ఒకటి తెలుసుకోవాలి అంటే దానికి ఆధారం తపస్సు అని మన ఆదర్శంగా బ్రహ్మదేవుడే మనకి తెలియజేస్తున్నారు.